బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళనపై అధికారులు రంగంలోకి దిగారు. పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 టీంలతో అధికారులు సర్వే చేస్తున్నారు. హైదరాబాద్ లో 16, రంగారెడ్డిలో 4, మేడ్చల్ జిల్లా పరిధిలో 5 బృందాలు సర్వే చేస్తున్నాయి. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల గురించి వివరాలను సేకరిస్తున్నారు. తొలిసారి సర్వే చేసిన అధికారులు మరోసారి రీసర్వే చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దిల్సుఖ్ నగర్ ఏరియాలోని కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్లో మూసీ నిర్వాసితులు అధికారులను అడ్డుకు పెట్టనీయలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను ఖాళీ చేయమంటూ మూసీ నివాసితుల కాస్తింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సర్వే మాత్రమేనని, అంతకు మించి మరేమీ లేదని అధికారులు ప్రజలకు విన్నవించినప్పటికీ ఏమాత్రం అంగీకరించలేదు. పరిస్థితిని గమనించిన అధికారులు సర్వే నిర్వహించకుండానే తిరిగి వెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళనపై అధికారులు రంగంలోకి దిగారు. పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో 25 టీంలతో అధికారులు సర్వే చేస్తున్నారు. హైదరాబాద్ లో 16, రంగారెడ్డిలో 4, మేడ్చల్ జిల్లా పరిధిలో 5 బృందాలు సర్వే చేస్తున్నాయి. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల గురించి వివరాలను సేకరిస్తున్నారు. తొలిసారి సర్వే చేసిన అధికారులు మరోసారి రీసర్వే చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దిల్సుఖ్ నగర్ ఏరియాలోని కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్లో మూసీ నివాసితులు అధికారులను అడుగు పెట్టనీయలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను ఖాళీ చేయమంటూ మూసీ నివాసితులు కాస్తింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సర్వే మాత్రమేనని, అంతకు మించి మరేమీ లేదని అధికారులు ప్రజలకు విన్నవించినప్పటికీ ఏమాత్రం అంగీకరించలేదు. పరిస్థితిని గమనించిన అధికారులు సర్వే నిర్వహించకుండానే తిరిగి వెళ్లిపోయారు. లైవ్ వేసేస్తాడు. లైవ్ వేసేస్తాడు. లైవ్ వేసేస్తాడు. లైవ్ వేసేస్తాడు.